ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని, కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ధనుసు రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ముందుగా ఎవరెవరు ఈ రాశిలోకి వస్తారో ఒకసారి మనం చూసినట్టయితే, మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనస్సు రాశికి చెందినవారుగా పరిగణింపబడతారు. ఒకవేళ మీకు నక్షత్రం తెలియదు, అదేవిధంగా రాశి కూడా తెలియదు అని అనుకున్నప్పుడు, మీ యొక్క పేరులో మొదటి అక్షరము ఏ కానీ, యో కానీ, బా, బి, బు, దా, బా, డా, బే, ఈ అక్షరాలలో ఏ అక్షరము కనుక మీ నామ నక్షత్రంతో మొదటిగా ప్రారంభమైనట్టయితే మీరు ఈ ధనస్సు రాశికి చెందినవారుగా పరిగణింపబడతారు. ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అదేవిధంగా అవమానం యొక్క వివరాలు కనుక చూసినట్టయితే, ఆదాయము వీరికి 5గా కనిపిస్తుంది, ఖర్చు వ్యయం కూడా వీరికి 5గా కనిపిస్తుంది, రాజ్యపూజ్యము 1గాను, అవమానము 5గాను కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరము దాదాపుగా ఆదాయము వ్యయాలు 2 సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానము కాస్త ఎక్కువగా ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి గోచరిస్తుంది. ఇక గ్రహస్థితిని, ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా గురువు వీరికి దాదాపుగా మే మాసం నుంచి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మే మాసం నుంచి మొదలుకొని మనకి అక్టోబర్ వరకు, దాదాపుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మే నుంచి అక్టోబర్ వరకు గురువు యొక్క ఫలితాలు చాలా చక్కగా ఉంది. గురు బలం అనేది ఈ ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఇక శని మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి ఈ చివరి 2.5 సంవత్సరాలు శని 3వ స్థానంలో సంచారం చేసేవాడు. ఇప్పుడు మార్చి 29 నుంచి మనకి 4వ స్థానంలోకి, అంటే అర్ధాష్టమ స్థానంలోకి సంచారం అనేది జరుగుతుంది. అంటే శనికి ఈ ధనుస్సు రాశి వారికి ఈ మార్చి 29 తర్వాత నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమైందిగా మనము చెప్పవచ్చు. ఇక రాహు 4వ స్థానంలోను, తర్వాత 3వ స్థానంలోను సంచారం చేస్తాడు. అంటే రాహువు మనకి జూన్ మాసం నుంచి ధనుస్సు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. ఇక కేతు వచ్చేసి 10వ స్థానంలోను, 9వ భావంలోను సంచారం చేస్తున్నాడు. ఓవరాల్గా ఇది ధనుస్సు రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వీరి కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ముందుగా అనుకున్నట్టు గురువు వీరికి మే మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహం అనేది కలుగుతుంది. సంతానం గురించి చూస్తున్న వారికి సంతానం కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తుంది. ప్రేమలో కనుక ఉన్నట్టయితే ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. అదేవిధంగా వృత్తిలో కూడా మనకు అభివృద్ధి ఉంటుంది. పార్ట్నర్షిప్స్ అంటే ఏంటంటే, వ్యాపారంలో ఏదైనా పార్ట్నర్షిప్స్ కనుక చేస్తున్నట్టయితే ఆ పార్ట్నర్షిప్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. మనకి మే నుంచి అక్టోబర్ వరకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక భార్య తరపు వారి నుంచి సహాయ సహకారాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య మీకు ఆనందము, సంతోషము అనేది కుదురుతుంది. ఎందువల్లంటే 7వ స్థానంలోకి గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషము, ఆనందము ఉండేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ఇక మీరు పనిచేసే చోట గుర్తింపు అనేది పెరుగుతుంది, ఆరోగ్యము మెరుగుపడుతుంది. లాభస్థానం పైన గురు దృష్టి ఉండడం వల్ల అనేక విధాలుగా లాభము కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే
ఇక రాహు వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ నూతన సంవత్సరంలో కలుగుతున్నాయి. ముఖ్యంగా రాహువు జూన్ మాసం నుంచి తృతీయ స్థానంలోకి సంచారం చేస్తాడు. కాబట్టి రాహు వల్ల వీరికి జూన్ నుంచి దాదాపుగా సంవత్సరం మొత్తము చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మనకున్నటువంటి ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక చూసినట్టయితే మనము రాహు వల్ల అనుకున్నట్టుగా 3వ స్థానంలోకి రాహు సంచారం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ నెట్వర్క్కి సంబంధించినటువంటి విషయాల్లో వారికి చాలా చక్కగా ఉంటుంది. ధైర్యం చేస్తారు, ఆత్మబలం పెరుగుతుంది, ధైర్యం వల్ల ముందడుగు వేస్తారు, తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సోదరుల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. వారి ద్వారా మీరు సహాయ సహకారాలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ఇంకా చూసినట్టయితే ఉన్నత విద్యా విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు గోచరిస్తున్నాయి. వృత్తిలో ప్రశంసలు పొందుతారు, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు, తద్వారా మంచి ఫలితాలు అనేవి ధనుస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి. మీరు గృహయోగాలు, అదేవిధంగా వస్తు వాహనాలు కొనేటటువంటి అవకాశాలు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి పాజిటివ్ ఫలితాలు. ఇక నెగిటివ్ ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే శని అర్ధాష్టమిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కాస్త జనరల్ హ్యాపీనెస్ విషయంలో ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఎందువల్ల అంటే శని 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త అవసరము. ప్రాపర్టీస్ విషయాలు కూడా కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు ప్రయత్నం ఆచితూచి పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ప్రాపర్టీస్ విషయంలోకి వెళ్ళండి. తద్వారా ధనుస్సు రాశి వారు మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మీకున్నటువంటి రాశి ఫలితాలు. మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు, అదేవిధంగా కేతువుకు సంబంధించినటువంటి పరిహారాలు, ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఏదైతే కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతుంది. ఇక శని గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనిదేవునికి నైవేద్యాలు, నల్లని నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనకు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందవచ్చు. అంతేకాకుండా దానం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. నల్లని వస్త్రాలు, నల్లని ఇనుమును కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోతాయి. గోశాల లేదా అనాథాశ్రయాలకు వెళ్ళి ఆహార దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా మనకు శని వల్ల కలుగుతున్న బాధలకు మనం విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించండి. ఎవరికి మనకు కీడు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా ఒక డిసిప్లిన్డ్గా, ఒక క్రమబద్ధంగా గనక ఉన్నట్టయితే శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. ఎవరైతే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటారో వారికి శనీశ్వరుని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఎటువంటివి ఉండవు. అలాంటి ఇబ్బందులు అనేవి శనీశ్వరుని వల్ల కలగవు అని గుర్తించండి. అంతేకాకుండా శనీశ్వరుని యొక్క హోమము కూడా మీకు బాగా శనీశ్వరుని వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టయితే శనీశ్వరునికి సంబంధించినటువంటి హోమ జపాలు కూడా చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి శనీశ్వరునికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి
అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కేతు గ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు గనక మనం ఒకసారి గమనించినట్టయితే ఓం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించవచ్చు, లేదా కేతు యొక్క బీజ మంత్రమైనటువంటి ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక మనం ప్రతిరోజు జపించగలిగినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము ఉదయము లేదా సాయంత్రము ఈ మంత్రాన్ని పఠించినట్టయితే ఇంకా మంచి ఫలితాలను కలుగుతాయి. ఒకవేళ ప్రతిరోజు మీరు మంత్రాన్ని జపించడానికి వీలు కానట్టయితే కనీసం మంగళవారము లేదా శనివారము ఉదయము సాయంత్రము ఈ మంత్ర జపం కనుక చేసినట్టయితే కేతు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. ఇక గణపతిని పూజించడం ద్వారా కూడా కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా నాగదేవతను కూడా పూజించడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ఇక గణపతికి అరటి పండ్లను నువ్వుల లడ్డూలను నైవేద్యంగా అందించడం ద్వారా కూడా మనకి కేతుగ్రహం యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇక నాగదేవతకు ముఖ్యంగా పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా నైవేద్యం పెట్టడం ద్వారా కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా కేతుగ్రహ దోష పరిహారం కూడా జరుగుతుంది. అదేవిధంగా శివునికి అభిషేకం చేయడము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడము ప్రతిరోజు, అదేవిధంగా శివలింగానికి నల్లని నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనకు కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా మనకు కేతుగ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు. ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి, మంచి జరగాలి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, ధనధాన్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.